నమస్తే అండి, వెల్కమ్ టు స్వీటీ తేజ 499 ఛానల్. మీలో నాలాగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటే ప్లీజ్ మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఈ ప్రమాణ స్వీకారంలో ఓ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించింది. మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నేవా. ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి అన్నా లెజ్నేవా కూడా అక్కడే ఉంది. నిరంతరం తన ఫోన్లో ఫొటోస్ దిగింది. తన భర్త ప్రమాణ స్వీకారం చేస్తుండగా వీడియో తీసుకుంది. అన్నా లెజ్నేవా ఒక రష్యన్ మోడల్. 1980లో రష్యాలో పుట్టింది. అనేక సౌత్ సినిమాలకు కూడా పనిచేసింది. అన్నా లెజ్నేవా కూడా తీన్మార్లో ప్రధాన పాత్ర పోషించింది. పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నేవా తీన్మార్లో కలిసి పనిచేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. దీని తర్వాత ఇద్దరు పనివేళల్లో కలిసి జీవించడం ప్రారంభించారు. ఆ తర్వాత 2013లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 2017లో అన్నా లెజ్నేవాకి పవన్కి కుమారుడు హార్క్ శంకర్ పవనోవిచ్ జన్మించారు. అన్నా లెజ్నేవా భర్తతో విడాకులు తీసుకోవడం జరిగింది. విడిపోయిన తర్వాత అన్నా లెజ్నేవాకు పవన్ కళ్యాణ్తో రెండో వివాహం జరిగింది. అయితే మొదటి భర్త ద్వారా కలిగిన సంతానంగా ఓ అమ్మాయి ఉంది. పేరు అంజనా పావ్నోవా. గత ఏడాది వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, విడిపోతున్నారని పుకార్లు కూడా వచ్చాయి. వీళ్ళిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. తెలుగు స్టార్ హీరో పవన్, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరిగినప్పుడు ఈ రూమర్ వెలుగులోకి వచ్చింది. ఈ వేడుకలో ఇద్దరూ పాల్గొనలేదు. అటుపై రామ్ చరణ్ ఉపాసనల కుమార్తె నామకరణ వేడుకలో కూడా పవన్ కళ్యాణ్ దంపతులు కలిసి కనిపించలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం, అటు ఫలితాలు తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి జంటగా కనిపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అన్నా లెజ్నేవా మరియు ఆమె కుమారుడు అఖీరానందన్లకు పవన్ కళ్యాణ్ స్వాగతం పలకడంతో ఈ పుకార్లకు తెరపడింది. ఈ సమయంలో అన్న తన హారతి కూడా ఇవ్వడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టబడింది. ఈ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మరి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.